ఆ! అవునా? మీరుంటే ఇక నేను బట్టలు ఆరేసినట్టే. అరె! అరే! ప్రేమకి సహాయం చేయడం తప్పా? పని మానేసి ఇట్లా పొగడ్డం తప్పు. భార్యని భర్త పొగడకపోతే ఇంకెవరు పొగుడుతారు? గిది పొగడ్డానికి సమయం అనుకుంటుర్రా? పొగడ్డానికి సమయం అంటూ ఏముంటుంది ఆనంది? ఎక్కడైనా పొగడొచ్చు. ఎప్పుడైనా పొగడొచ్చు. అంటే బట్టలు ఉతికే భార్య అంత అందంగా కనిపిస్తుందా? అది నా కళ్ళతో చూడబోయ్. హ్మ్. ఇవి ప్రేమతో నిండిన కళ్ళా? లేదు. ఆరాధనతో నిండిన కళ్ళు. ఇంకా నయ్యం. పూలు తెచ్చి పూజిస్తాననలేదు. అయితే స్నానం చేసొచ్చి, నీకే పూజ చేసి, నీకే హారతిచ్చి, నీకు నైవేద్యం పెట్టి, నీ చుట్టూనే ప్రదక్షిణాలు చేస్తాను. హ్మ్. గప్పుడు మీ ఓనర్ డ్యూటీ మానేసి మీ ఆవిడ చుట్టూనే ప్రదక్షిణలు చేసుకో బాబు అని అంటాడు. అంటే అన్నివ్వు. చేసుకుంటాను. నా ఇష్టం. చేసుకున్నారులే గాని మీరు పోండి ఆదిత్య గారు. త్వరగా రెడీ అవ్వండి. టిఫిన్ చేసి త్వరగా పోవాలి. పోండి. ఆనంది, ఈరోజు కూడా నువ్వే స్నానం చేయించవా? ముంగట మీరు పోండి. పోయి స్నానం చేయండి పో. అరే ఆనంది! అన సాక్ష్యాధారాలతో సహా నేరం నిరూపించబడింది. నిందితుడు తాండవంకి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. చెప్పన్నా, ఎప్పటి జైల్లో ఉన్నావు కదా, విడుదలవగానే ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ నాయన సచ్చిండు, లేకుంటే నేనేందో నా కథ ఏందో మీ నాయనే చెప్పేటోడు. ముంగట నువ్వు ఎందుకు వచ్చావు చెప్పన్నా. ఈ ఊరిలో తెలిసిన మనిషిని కలవటానికి. ఎవరు? జడ్జి గౌరీ ప్రసాద్ గారు. నీకు జడ్జి గౌరీ ప్రసాద్ గారు తెలుసా? బాగా తెలుసు. నువ్వు దొంగవు కదన్నా, నీకెట్లా పరిచయం? నీ చెప్పేది ఈ కథ మొదలైనప్పుడు జరిగింది. పిల్లల కిడ్నాప్ విషయంలో నాకు శిక్ష వేసింది అతనే. మరి అతన్ని కలవడానికి రావడం ఎందుకు? ఆ ఇంట్లో మనకి ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవరు? జడ్జి గౌరీ ప్రసాద్ గారి మరదలు ఇందుమతి, వాళ్ళ ఆయన శంభు ప్రసాద్. ఇదెక్కడ ట్విస్ట్ అన్నా? పిల్లల్ని కిడ్నాప్ చేసే నీకు వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఏంటన్నా? ఏం జరిగిందో 3 ముక్కల్లో చెప్తాను, విను. గౌరీ ప్రసాద్ నాకు శిక్ష వేశాడని నా భార్య కర్పగం జడ్జి మీద పగ తీర్చుకోవడానికి ఆ ఇంట్లో పని మనిషిగా చేరింది. ఇంటి పని వంట పని బాగా చేస్తానమ్మా. నెల నెల ఇంత జీతం ఇస్తే చాలు మా వీటి కారుని కాపాడుకుంటాను. తనని కూడా పనిలోకి తీసుకో. జడ్జి గారిని చంపాలనుకున్నాం. అప్పుడే మాకు వాళ్ళ తమ్ముడు శంభు పరిచయం అయ్యాడు. అన్న మీద పగతో వాళ్ళ రెండో కొడుకు కూతురు జీవనని చంపాలని చెప్పాడు. అది మనకు ఎలాగూ తెలిసిన పని కాబట్టి నా భార్య కర్పగం శంభు ఇందుమతి సహాయంతో పాపని కిడ్నాప్ చేసింది, కానీ చంపడం కుదరలేదు. ఆ కథ చాలా మలుపులు తిరిగి చాలా దూరం వెళ్ళింది. అయితే నువ్వెందుకు వచ్చావన్నా? అన్నీ ఒకేసారి చెప్పేస్తే ఎలారా? ఇప్పటికి నేనెవరో, ఎవరిని కలవడానికి వచ్చానో అర్థమైంది కదా. నా కర్పగం ఇక్కడ జరిగిందంతా నాకు చెప్పింది. ఇప్పుడు దాని పరిస్థితి ఏం బాలేదు. అందరి పరిస్థితులు మార్చడానికే నేను వచ్చాను. మారుస్తాను. రాజాధిరథాయ ప్రసజ్య సాహినే నమో వయం వక్కి శ్రవణాయ కుర్మహి సమే కామామి కామకామాయ మఖ్యం కింకామీశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ మోన్వః సర్వమంగళః నయ్యే శిరో సర్వార్థ సాధికే. మన చేతుల్లో ఏముందండి, అంతా దేవుడి దయ. మీ బాబు ఫారెన్ ప్రయాణం ఏమైందండి? వెళ్ళాడా? లేదండి. వాడు వెళ్ళాలంటే ఒక 25 లక్షలు ఖర్చు అవుతుంది. ఒకేసారి అంత డబ్బు అంటే ఎవరికైనా కష్టమే కదా. కానీ వాడిని ఫారెన్ పంపించాలి. తెలిసిన వాళ్ళ దగ్గర అడిగాను, చూద్దామన్నారు. కాకపోతే వెంటనే కట్టాలి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కాస్త టైం ఉన్నా కూడా ఎంతో కొంత పొలం అమ్మేవాడిని. శ్రీ ఆహాహా! చట్నీ అద్భుతం. అయితే ఇంకొంచెం చట్నీ ఏమంటారా? ఆహాహా! చాలు చాలు. ఇప్పటికే కడుపు నిండా తినేశాను.
ఇంకాస్త తిన్నానంటే డ్యూటీకి వెళ్ళను, ఇక్కడే హ్యాపీగా పడుకుంటాను. సరే, కాసేపు పడుకుని పోండి అయితే. అరే, నువ్వు భలే ఉన్నావు ఆనంది. మరి అద్భుతం అనిరు కదా. అవును మరి, చట్నీ టేస్ట్ ఆ రేంజ్లో ఉంది. పదవుంది, టైం అవుతుంది. ఆనంది, మనం ఫుడ్ కోర్ట్ పెట్టుకోవాల్సింది. జనం ఎగబడి కొనేవాళ్ళు. చాలా తక్కువ రోజుల్లోనే ఫుడ్ కోర్ట్ కాస్త రెస్టారెంట్ స్థాయికి వెళ్ళిపోయేది. ఎందుకులేండి, దా ఫీల్డ్లో ఇద్దరికీ అనుభవం లేదు కదా, పైగా దానికి పెట్టుబడి కూడా పెట్టాలి. ఇప్పుడు అటువైపు ఎందుకులేండి ఆలోచనలు. మీరు ప్రశాంతంగా మీ జాబ్ మీరు చేసుకోండి, నేను పోయి జాబ్ ఎత్తుక్కుంటాను. ఎవరో వచ్చినట్టు ఉన్నారండి. నేను చూస్తాను, నువ్వు కానీ. శరత్ గారు, మీరా? వస్తా సార్. నమస్తే అండి. ఆనంది, మన ఆఫీస్ నుంచి మన ఎంప్లాయీస్ వచ్చారు. సారీ అండి, సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నుంచి సునంద గారు ఎంప్లాయీస్ వచ్చారు. అదేంటి సార్, మన ఆఫీస్ నుంచి మన ఎంప్లాయీస్ వచ్చారనేసి మళ్ళీ వెంటనే సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నుంచి సునంద గారు ఎంప్లాయీస్ వచ్చారంటారేంటి? ఇది మాకు నచ్చలేదు సార్. మేము మీ ఎంప్లాయీస్గానే వచ్చాము. నమస్తే సాయినాథ్ గారు. నమస్తే మేడం. లోపలికి రండి సార్. పర్వాలేదు సార్, రండి సార్. పదండి. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? అవేవి వద్దు మేడం. ఏంటి సార్ ఇలా వచ్చారు? మిమ్మల్ని చూడడానికి వచ్చాం సార్. ఏమిటి సార్ ఇది? ఈ ఇల్లు ఏంటి, మీరేంటి, అసలు ఇక్కడ ఉండడం ఏంటి? మీ అమ్మగారికి మీకు గొడవ ఏంటి సార్? అసలు జరిగింది విన్న తర్వాత మా వల్ల కాలేదు. ఏంటి ఇలా జరిగింది అని ఒకసారి మిమ్మల్ని చూద్దాము అనుకున్నాం. కానీ మీరు ఎక్కడున్నారో ఏంటో మాకెవరికీ తెలియదు సార్. మీ అడ్రస్ పట్టుకొని మీ దగ్గరకు వచ్చేసరికి మాకు ఇంత టైం పట్టింది సార్. లేదంటే మేము ఈ పాటికి ఎప్పుడో వచ్చేవాళ్ళం. జరిగిందంతా మీరు విన్నారంటున్నారు కదా, అందుకే నేను ఇంక అక్కడ ఉండలేకపోయాను. ఆదిత్య సార్, మీరు నాకు ఎప్పటి నుంచో తెలుసు. మీ సంస్థలో నేను గత 10 ఏళ్ళుగా పనిచేస్తున్నాను. మీ అమ్మగారికి మీకు ఒక చిన్న గొడవ వచ్చింది. మీరెవరు? సునంద గారి సొంత కొడుకు. సొంత కొడుకై ఉండి మీరు ఇలా ఇంటి నుంచి, సంస్థ నుంచి పూర్తిగా తెగదెంపులు చేసుకొని ఆనంద్ గారితో బయటికి వచ్చేయడం అనేది ఎంతవరకు న్యాయం సార్? అంటే నేను తప్పు చేశానంటారా? లేదు సార్, మీరు తప్పు చేశారని మేము అనట్లేదు. మీ అమ్మగారికి మీరంటే ఎంత ఇష్టమో మాకు తెలుసు. అలాగే మీకు కూడా మీ అమ్మగారంటే ఎంత ఇష్టమో మాకు తెలుసండి. మీ అమ్మగారికి మీకు మధ్య మాట పెరిగి, మనస్పర్ధలు పెరిగి గొడవ జరిగినప్పుడు మీరు పూర్తిగా ఆనంద్ గారి వైపే వచ్చేశారు. మీరు ఇలా పూర్తిగా ఆనంద్ గారి వైపు రాకుండా ఒక వారధిలాగా ఇద్దరి మధ్యన ఉండి ఉంటే న్యాయం జరిగేదేమో సార్. మీరు ఎలాంటి న్యాయం జరిగేది అనుకుంటున్నారు? మీ అమ్మగారికి మీరంటే చాలా ఇష్టం కాబట్టి ఈ సమస్యకి ఒకవేళ మీరు పరిష్కారం వెతికినట్టయితే మీరు మీ అమ్మగారి దగ్గరే ఉండాల్సింది. ఎందుకంటే ఆనంది గారు అన్నీ అర్థం చేసుకోగలరు. మీరు మీ అమ్మగారి వైపే నిలబడి మీ అమ్మగారిని కన్విన్స్ చేసి ఆనంది మేడంని ఆ ఇంట్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసుంటే బాగుండేదేమో సార్. ఇలా మీకు జరిగిన గొడవకి ఇంట్లో నుంచి, ఒక కొడుకు స్థానం నుంచి, ఎండి స్థానం నుంచి పూర్తిగా బయటకు వస్తే ఈ సమస్యకి ఎప్పుడు పరిష్కారం దొరుకుతుంది సార్? మీ అమ్మగారి గురించి మాకు బాగా తెలుసు సార్. ఆవిడ పందం పట్టారంటే వదిలిపెట్టరు. చిన్న గొడవల్ని ఎందుకు చిలికి గాలివానలా చేసుకోవడం? పరిష్కారం ఉంది కదా. మీరు ఈ రకంగా ఆలోచించి ఉంటే ఇద్దరికీ న్యాయం జరుగుండేది. ఇప్పుడు మీ అమ్మగారికో లేకపోతే మీ భార్య గారికో ఎవరికో ఒకరికి మాత్రమే న్యాయం చేయాల్సి వచ్చింది. మీరు చెప్పింది నిజమే అయి ఉండొచ్చు. నేనున్న సందర్భంలో భార్య వైపే ఉండాల్సిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఆ క్షణంలో నేను ఏం వదులుకుంటున్నానో, ఏం జరుగుతుందో నాకు తెలుసు. కానీ అక్కడ ఉండలేని పరిస్థితి. అందుకే నేను ఇటు వచ్చేసాను. ఈ సమస్యకి మీరన్నదే పరిష్కారం కావచ్చు, కాకపోతే మరో రకం పరిష్కారం కూడా దీనికి ఉండుండొచ్చు కదా. అది కాదు సార్, మీరు ఎండీగా ఇన్ని రోజులు సంస్థను విజయవంతంగా నడిపించారు. ఆనంద్ గారు వచ్చిన తర్వాత సంస్థ మరింతగా అభివృద్ధి చెందింది. ఇప్పుడు మీరిద్దరూ సంస్థలో లేకుండా బయటకు వచ్చేశారు. ఇప్పుడు మీ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు? అవును సార్, మీ ప్లేస్ని మీ తమ్ముడు చైతన్య ఎలాగో భర్తీ చేయలేడు. ఆనంది గారు ప్లేస్ని జీవన గారు భర్తీ చేయలేరు. ఇక సునంద గారేమో చైర్మన్గా ఉన్నారు, శశికాంత్ గారేమో మార్కెటింగ్ చూసుకుంటున్నారు. మరి ఇంకెవరు సార్ ఈ బాధ్యతలన్నీ చూసుకుంటారు? అదంతా చైర్మన్ గారి ఇష్టం.
ఇంకా వైపు నేను ఆలోచించాలనుకోవడం లేదు. దాని గురించి మీరు నన్ను అడగాల్సిన అవసరం కూడా లేదు. లేదు సార్, మీరున్నప్పుడున్న ధైర్యం మీతోనే వెళ్ళిపోయింది. మాకు మీరుంటేనే బాగుంటుంది, ధైర్యంగా ఉంటుంది సార్. నాకు కూడా మీతో ఉండాలనే ఉంది, కానీ ఉండలేను. సారీ సార్, మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్లున్నాం. ఈ వేలో ఏదైనా పరిష్కార మార్గం దొరుకుతుందేమో ఒకసారి ఆలోచించండి సార్. చూడండి సాయినాథ్ గారు, మీరు నా దగ్గరికి వచ్చి కలిశారంటే మళ్ళీ మీ మీద ఎవరైనా కోప్పడచ్చు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మరోసారి ఎప్పుడు ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేయకండి, మీకే ఇబ్బంది కలగచ్చు. ఉంటా. వస్తాం సార్. మీరు చెప్పింది నిజమే అయి ఉండొచ్చు. వాళ్ళు ఏదో ఎంప్లాయీస్, ప్రేమతో మీరు ఉండాలని ఏదో అంటున్నారు. వాళ్ళ అభిమానం అలాంటిది. సరే, నాకు డ్యూటీకి టైం అవుతుంది, క్యారేజ్ ఇచ్చేసే. ఆనంది ఏంటి డల్గా ఉంది? ఇప్పటిదాకా యాక్టివ్గానే ఉంది కదా, ఏం ఆలోచిస్తుంది? మీరు చెప్పింది నిజమే అయి ఉండొచ్చు. అబ్బా, నేను ఆ మాట అన్నాను కదా, నేను వచ్చి తప్పు చేశాను అనుకుంటుందేమో. ఆనంది, బాక్స్ రెడీ చేస్తాను, మీరు డ్యూటీకి వెళ్దురు కానీ. ఆనంది, ఒక్క విషయం. కొన్ని విషయాలు భార్య చెప్పకుండానే భర్త అర్థం చేసుకోగలడు. నేను శరత్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అన్నాను, మీరు చెప్పింది నిజమే అయి ఉండొచ్చు అని. దాని ఉద్దేశం నేను నీతో వచ్చి తప్పు చేశానని కాదు. ఆయన పెద్ద మనిషిగా ఒక సలహా ఇచ్చినప్పుడు మీరు చెప్పింది తప్పు అని నేను అనలేను కదా. అది నిజమే అయి ఉండొచ్చు, కానీ ఇటువైపు రావాల్సిన పరిస్థితి వచ్చింది అంటే నీకోసమే రావాల్సిన పరిస్థితి వచ్చిందని కాదు. నీకోసం ఒక స్టాండ్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అది నా అవసరం కాదు, నా బాధ్యత. మీరు ఇంకొక విధంగా కూడా సోచాయించవచ్చు కదా ఆదిత్య గారు. మీరెందుకు ఇన్ని కష్టాలు పడాలి? సరే, నన్ను తీసుకుపోతారా లేదా అన్న విషయం పక్కన పెడితే మీరుగా ఇంటికి పోవచ్చు కదా. ఆనంది, మళ్ళీ ఇంకొకసారి మాట అనొద్దు ప్లీజ్. మనం ఇంట్లో ఉంచి ఒక నిర్ణయం తీసుకొని బయటకు వచ్చాం. మనం జీవితంలో గెలవాలి కదా, ఓడిపోయి ఎక్కడికి వెళ్తాం? ఏం చేసినా ఇద్దరం కలిసే చేయాలి. ఇంకోసారి ఎప్పుడు ఇలా మాట్లాడదు ప్లీజ్. సరే ఆనంది, నేను డ్యూటీకి వెళ్తున్నాను. సరేనండి, నేను కూడా జాబ్ సెర్చింగ్ కోసం పోవాలి కదా. పదనంది, నేను దారిలో డ్రాప్ చేసేసి నేను డ్యూటీకి వెళ్తాను. అట్లనే అండి. సింహాద్రి, సరు, నడిచి వెళ్తున్నావేంటి సింహాద్రి? ఇప్పుడు మా బతుకులు రోడ్డు మీద ఉన్నాయి సార్. నేను ఎలాంటి వాడినో తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నావా? సార్, ఇంట్లోకి వెళ్ళి పోతా అంటే మీరు మాత్రం మీ కొడుకుని ఆపగలిగిర్రా? పోనీ సునందమ్మ గారి మనసు ఏమైనా మార్చగలిగినరా? జరిగినవన్నీ నీకు తెలుసు కదా సింహాద్రి. ఇప్పుడు ఏం చేయాలో తెలియదు కాబట్టి నేను కూడా మీతో ఇట్లా మాట్లాడుతున్నా సారు. కూతురు అల్లుడు అందరు ఉండి కూడా వాళ్ళు అనాథలైనరు. అరే, వచ్చి నాతోనే ఉండురంటే మాట అయినరు కదా, ఏం చేయాలి చెప్పుడు? నువ్వు చెప్పినవన్నీ నిజాలే సింహాద్రి, కానీ జరిగిన దాంట్లో మనం చూడలేని మరో నిజం కూడా ఉంది. ఏం సార్ అది? మన పిల్లలు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు మనతో లేరు, అలాగే వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కూడా లేవు. అయినా సరే చాలా సంతోషంగా ఉన్నారు, ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. సునంద పేరు చెప్పుకోలేకపోతే నా కొడుకు బతకలేడన్న గీత దాటి బయటకు వచ్చాడు. సంపాదించిన పేరు, ఆస్తి, అంతస్తు అన్నీ వదిలేసి సాధారణ మనిషిలాగా బతకడానికి వెళ్ళిపోయిన రాముడు లాంటి వాడు సింహాద్రి నా కొడుకు. కష్టమైన ఇష్టమైన భర్తతోనే అని ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడిన నా కోడలు సీతమ్మ. సింహాద్రి, నీ బాధ నాతో చాలా తేలిగ్గా చెప్పేసుకోగలిగావు, కానీ నా బాధ నేను నీ అంత తేలిగ్గా చెప్పుకోలేను సింహాద్రి. ఎందుకంటే నీకు మాట పడిన వాళ్ళ బాధ మాత్రమే కనపడుతుంది, నాకు మాట అన్న వాళ్ళ బాధ కూడా కనపడుతుంది. మరెందుకు ఈ పట్టుదలలు పంతాలు అంటే నా దగ్గర కూడా సరైన సమాధానం లేదు సింహాద్రి. మన చరిత్రలో శత్రువుల మధ్య జరిగిన యుద్ధాల కంటే అయిన వాళ్ళ మధ్య జరిగిన యుద్ధాలే ఎక్కువంట. సారు, గీ యుద్ధం ఎన్నడైతే సారు? రే, కళ్ళు కనపడట్లేదా? ఎవడ్రా నువ్వు? సిగ్నల్ లేకుండా హార్న్ కొట్టకుండా సడన్ గా టర్న్ తీసుకుంది నువ్వు. తప్పు నీవే పెట్టుకొని నన్నంటావేంటి? నువ్వు చూసి నడపాలి కదా, పక్కన అమ్మాయి ఉంటే కంట్రోల్ తప్పుతుందా? నువ్వు ఇక్కడితో ఆపేస్తే చాలా మంచిది. ఆపకపోతే ఏం చేస్తావురా?
ఎందుకు కొట్టావు? నోట్లో నుంచి ఇంకొక మాట మాట్లాడావంటే ఇంకో చెంప కూడా పగులుతుంది. పోరా ఇక్కడి నుంచి. నా కాలర్ పట్టుకుంటే నీకెందుకమ్మా అంత కోపం వచ్చింది? నువ్వు నా కొడుకువిరా. నిన్ను కొట్టినా నీకు పెట్టినా నేనేరా. నువ్వు భార్య కోసం తల్లిని కాదనుకున్నావు, అంతేకాని నేను కొడుకుని కాదనుకోలేదు. మన పక్కనున్న మనుషుల్ని బట్టి మన స్థాయి పెరుగుతూ ఉంటుంది. అర్థం చేసుకోరా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇంటికొచ్చేయి. వచ్చే కాదమ్మా, రండి అను.